వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఈ పాటల పరమార్థం వేరు, నగరంలో నేరముఠాల నయా ఎత్తుగడలు. దసరాలోపు ఇందిరమ్మ కమిటీలు, అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి. తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్, ఆ తేదీల్లో ప్రత్యేక దర్శనాలు రద్దు. హైదరాబాద్లో మూసీ నది వెంబడి టెన్షన్. తిరుపతి లడ్డు వివాదంపై మరోసారి ఫైర్ అయిన రాజాసింగ్. మనం బస్సుల్లో కానీ ఆటోలో కానీ వెళ్తూ ఉండగా పక్కనే ఉంటారు. పిల్లలే కదా అని అశ్రద్ధ చేశామంటే చాలు, చూస్తుండగానే మన జేబులోని ఫోన్ లేదా పర్సును మాయం చేస్తారు. ఒకవేళ చోరీ చేస్తుండగా పట్టుకున్నా వెంటనే ఓ గుర్తు తెలియని మహిళ వచ్చి తనతో అసభ్యకరంగా ప్రవర్తించారంటూ గొడవ చేయడం మొదలు పెడుతుంది. ఇదంతా ప్రస్తుతం సిటీలో నడుస్తున్న నయా దందా. మోసాలు, దొంగతనాల్లో ఆరితేరిన ముఠాలు ఆనవాళ్లు బయటకు తెలియకుండా నయా మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. యువత, మైనర్లను ముందుంచి నేరాలు చేయిస్తున్నాయి. ఇందులో ద్విచక్ర వాహనాన్ని కొట్టేయడం నుంచి నకిలీ అధికారుల రూపంలో బురిడి కొట్టించడం దాకా నేరుస్తున్నారు. అనంతరం వారిని ఆయా బృందాలకు నాయకులుగా నియమిస్తున్నాయి. మోసాల్లో ఎక్కువ సంపాదించిన వారికి 2-3 రెట్ల జీతం అదనంగా ఇస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరిగే తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. దసరాకు ఇందిరమ్మ కమిటీలు వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విధి విధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. PMAY నుంచి గరిష్టంగా ఇల్లు సాధించాలని, రాజ్య స్వగృహ ఇల్లును వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దసరా పండుగ నాటికి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. గ్రామ, వార్డు, మండల, పట్టణ, నియోజకవర్గ, జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుకు విధి విధానాలకు 1-2 రోజుల్లో రూపొందించాలని సీఎం సూచించారు. అర్హులకు ఇందిరమ్మ ఇల్లు దక్కాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి ఇతర రాష్ట్రాలు లక్షల సంఖ్యలో ఇల్లు మంజూరు చేయించుకుంటే మన రాష్ట్రం వెనకబడి ఉందని, ఈ దఫా కేంద్రం మంజూరు చేసే ఇళ్లలో రాష్ట్రానికి గరిష్ట సంఖ్యలో సాధించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. తిరుమలలో అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తుంది టీటీడీ. అక్టోబర్ 4న ధ్వజారోహణం, అక్టోబర్ 8న గరుడ సేవ, అక్టోబర్ 9న స్వర్ణరథం, 11న రథోత్సవం, అక్టోబర్ 12న చక్రస్నానం నిర్వహించనున్నారు. వాహన సేవలు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, అలాగే సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 7న రాత్రి 11 గంటల నుండి అక్టోబర్ 8 అర్ధరాత్రి వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలపై నిషేధం విధిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక దర్శనాలు, VIP బ్రేక్ దర్శనాలు రద్దు చేయనున్నారు టీటీడీ అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతాల్లో హైడ్రా ప్రకంపనలు సృష్టిస్తోంది. హైడ్రా ఏర్పాటైనప్పటి నుండి చెరువులు, కుంటల బఫర్ జోన్, FTL ప్రాంతాల్లో జరిగిన అక్రమ కట్టడాలపై కొరడ జులిపిస్తూ ఉండగా తాజాగా కూల్చివేతలు మూసీ పరివాహక ప్రాంతాల్లో మొదలయ్యాయి. నగరంలో సుమారు 55 కిలోమీటర్ల మేర మూసీని సుందరీకరణ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మూసీకి ఇరువైపులా 100 మీటర్ల మేర జరిగిన అక్రమాలను ప్రభుత్వం గుర్తించి వారికి నోటీసులు జారీ చేసింది. కాగా తాజాగా మూసీ పరిధిలో కూల్చివేతలు మొదలు కావడంతో ఆక్రమణలు చేసిన వారి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. మూసీని అనుసరించి 100 మీటర్ల పరిధిలో ఆక్రమణలు, బఫర్ జోన్ నిర్మాణాలపై అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా పోలీసుల సహాయంతో మూసీ వెంట సర్వే చేసి ఎక్కడికక్కడ ఆక్రమణలకు గురైందనేది నిర్ధారించారు. అంతేకాకుండా కొన్ని చోట్ల నోటీసులు సైతం జారీ చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ 100 మీటర్ల పరిధి ఉంటే ఎక్కడ నుంచి మొదలవుతుంది, ఎక్కడితో ముగుస్తుందనేది అందరిలో సందేహం మారింది. ఈ విషయంలో అధికారుల వద్ద కూడా స్పష్టత లేకపోవడం ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కొంతమంది మూసీకి ఇరువైపులా 50 మీటర్ల చొప్పున 100 మీటర్ల మేర కూల్చివేతలు ఉంటాయంటుండగా మరికొంతమంది ఇరువైపులా 100 మీటర్ల చొప్పున ఉంటుందనే ప్రచారం చేస్తున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి స్పందించారు. ప్రసాదం అపవిత్రం కావడంపై హిందువులంతా బాధపడుతున్నారన్నారు. టీటీడీ ఎంతో పవిత్రమైంది, నమ్మకం లేనప్పుడు హిందూ ఆలయాలకు ఎందుకు వెళ్తున్నారు? ప్రసాదం అపవిత్రం చేసిన వాళ్ళు తిరుమలకు ఎందుకు వెళ్తున్నారంటున్నారు రాజాసింగ్. ఇది సరైందేనా అని పరోక్షంగా వైసీపీ అధ్యక్షుడు జగన్కు ఉద్దేశించి వ్యాఖ్యానించారు రాజాసింగ్. శ్రీ తిరుపతి దేవస్థానం ఎంత పవిత్రమైన ఆ టెంపుల్ అంటే మన భారతదేశం కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులు తిరుపతి దేవస్థానంకి వస్తారు, దర్శనం చేసుకుంటారు. కానీ లడ్డూలో ఈ పందులు కానీ వేరే వేరే జంతువులు మొత్తం నెయ్యి కలిపినారు. ఆ మాట విని చాలా మంది బాధపడుతున్నారు.
అసలు ఎంత పాపిష్టుడు కూడా ఈ ప్రపంచంలో ఉంటారా అని ఒక చర్చ నడుస్తుంది. ఇవాళ ఒక న్యూస్ చూసిన ఒక టీవీ ఛానల్లో, ఎవరో అంటే ఆ గుడిని అపవిత్రం చేయనికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఇవాళ లేకపోతే రేపు దర్శనానికి వెళ్తారంట. అంటే ఎంత మీరు ఘోర పాపం చేసిన తర్వాత కొద్దిగైనా మీకు సిగ్గులేదా? మళ్ళా మా తిరుపతి దేవస్థానం మా దేవుడికి దర్శనం చేయడానికి మీరు వెళ్తారా? మా దేవుడి పైన మీకు నమ్మకం లేకపోతే మీరు ఎందుకు ఈ షోపుటప్ రాజకీయం చేస్తున్నారు? ఎందుకు ఈ షోపుటప్ గా మీరు దర్శనం చేయడానికి వెళ్తున్నారు? నాకు అర్థమైతే లేదు. ఇవాళ మొత్తం మన తెలుగు సమాజం మీకు తిడుతున్నారు, మీరు దొరికితే చంపేస్తారు, అంత కోపం హిందూ సమాజంలో ఉంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మాట అన్నారు, ఒక మంచిగా ఒక చట్టం తీసుకొని రావాలని, ఒక హిందూ బోర్డు తీసుకొని రావాలని ఒక మంచి వాళ్ళు ఒక మాట పెట్టినారు. మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఆ మాటని మేము రేజ్ చేస్తున్నాం. ఏ విధంగా వక్ బోర్డు ఉంది, అదే విధంగా హిందువులు కూడా ఒక బోర్డు ఉండాలని. కానీ ఇవాళ లేకపోతే రేపు మంచి దినాలు వస్తుంది. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న హిందువులకి నేను ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరు కూడా మన గుళ్ళు గోపురాలు వాళ్ళకి అపవిత్రం చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి మనమందరం ఒకటై నచ్చ చెప్పాలి. మన గుళ్ళు గోపురాలకి ఉన్న ల్యాండ్కి ఎవరైనా కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తే మనమందరం కలిసిమెలిసి దానికి కాపాడే ప్రయత్నం చేయాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు గుళ్ళు ఉన్నాయి. ఆ గుళ్ళు వేరే మతమోలు జాబ్లు చేస్తున్నారు. మా ధర్మం పైన మీకు నమ్మకం లేకపోతే మా గుళ్ళో మీకు జాబ్ ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి జాబ్? ఇవాళ శ్రీశైలం దేవస్థానం కానీ మన తిరుపతి దేవస్థానం కానీ చాలా వరకు గుళ్ళో వేరే మతమోలు జాబ్లు చేస్తున్నారు. నేను ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి గతంలో కూడా ఒక లేఖ రాసిన, ఇవాళ కూడా నేను మా చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు దీనికి ఒక టాస్క్ ఫోర్స్ తయారు చేయండి, ఒక యాక్షన్ టీమ్ తయారు చేయండి. ఎవరైనా వేరే మతమోలు పేరు మార్చి గుళ్ళు గోపురాల దగ్గర అక్కడిక్కడ జాబ్లు చేస్తే వాళ్ళకి ఇమ్మీడియట్ గా తీసేలాగా, వాళ్ళకి ఐడెంటిఫై చేసేలాగా ఒక టీంని ఏర్పాటు చేయాలని నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా ఇవాళ వాళ్ళకి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా, ఎవరైనా మా గుళ్ళుకి అపవిత్రం చేయడానికి ప్రయత్నం చేస్తారు, మా తిరుపతి దేవస్థానానికి అపవిత్రం చేయడానికి మీరు ప్రయత్నం చేశారు కదా, ఆ గుడికి వెళ్తున్నారు కదా, కొద్దిగా ఆలోచన చేయండి. ఆ దేవుడు ముందు పోయే ముందు ఒక్కసారి ఆలోచన చేయండి, మీరు ఏం చేసినారు? ఆ గుడికి అపవిత్రం చేయడానికి మీరు ప్రయత్నం చేశారు, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఆ గుడికి వెళ్లే ముందు. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.